హలో గైస్, ఈరోజు మనం ఫోటోషాప్లో ఒక వెబ్ బ్యానర్ ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. యాక్చువల్లీ ఈ బ్యానర్స్ని మనము వెబ్సైట్స్లో కానీ, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అగైన్ ఈ డిజైన్కి సంబంధించిన ప్రతి ఒక్క రిసోర్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ యూజ్ చేసుకోవచ్చు కూడా. ఫ్రెండ్స్, మన ఛానల్లో Q&A కండక్ట్ చేస్తున్నాము. మీ గ్రాఫిక్ డిజైనింగ్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి, లేదా మన ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయండి. నేను వాటిలో బెస్ట్ క్వశ్చన్స్ అన్ని పిక్ చేసి నేను సండే రోజు Q&A కండక్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. Okay guys, just go to Photoshop. Okay, just go to file, take the new document. This size వచ్చేసి నేను 7:3 తీసుకుంటున్నాను, ఇంచెస్లో తీసుకుంటున్నాను. రైట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెయిన్ ప్రొడక్ట్ ఇమేజ్ నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఓకే, గో టు ప్లేస్ ఎంబెడెడ్. రైట్, జస్ట్ గో టు నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. జస్ట్ అది ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. రైట్, జస్ట్ ప్లేస్, జస్ట్ నేను కరెక్ట్ పొజిషన్లో ప్లేస్ చేసుకుంటున్నా. ఓకే, డన్. జస్ట్ గో టు ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్, వైబ్రెన్స్. నేను వైబ్రెన్స్ ఎందుకు చేస్తున్నా అంటే కొంచెం కలర్స్ అన్నీ ఇంప్రూవ్ చేసుకుంటున్నాను, కొంచెం కలర్ఫుల్గా వస్తుంది. రైట్, ఇప్పుడు చూడండి కొంచెం చాలా కలర్ఫుల్గా వచ్చింది. రైట్, దెన్ గో టు బ్యాక్గ్రౌండ్ లేయర్ అండ్ ఐ కెన్ గో టు సాలిడ్ కలర్. రైట్, జస్ట్ నేను కలర్ పిక్ అవుతారో కొంచెం డార్క్ కలర్ ఇస్ బెటర్. రైట్, ఓకే, జస్ట్ ఇప్పుడు మనం దీనికి షాడోస్ అన్ని క్రియేట్ చేద్దాం. గో టు బ్యాక్గ్రౌండ్ సాలిడ్ కలర్ లేయర్, జస్ట్ ఒక ఎంటీ లేయర్ క్రియేట్ చేసా. అండ్ అగైన్ గో టు కలర్ ప్యాలెట్లో జస్ట్ నేను ఒక నార్మల్గా కలర్ పిక్కర్ ద్వారా కలర్ సెలెక్ట్ చేశాను. జస్ట్ ఇక్కడ నుంచి కొంచెం లైట్ కలర్ తీసుకుంటున్నాను. రైట్, జస్ట్ జస్ట్ లైట్ కలర్ తీసుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ లేయర్ కంటే లైట్ కలర్ తీసుకుంటున్నాను. రైట్, జస్ట్ క్లిక్ అని ఓకే. జస్ట్ ఆల్ టీవీ జస్ట్ నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటున్నాను. రైట్, జస్ట్ ఎంటర్ అండ్ అగైన్ క్రియేట్ ఏ న్యూ లేయర్. గో టు కలర్ ప్యాలెట్ అండ్ అగైన్ నేను ఒక కలర్ చూస్ చేసుకుంటున్నాను, కొంచెం లైట్ కలర్. రైట్, జస్ట్ క్లిక్, జస్ట్ అగైన్ Ctrl+T, జస్ట్ నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటున్నాను. రైట్, జస్ట్ దీని బ్లెండ్ మోడ్ చేంజ్ టు మల్టీప్లై. రైట్, Ctrl+T, జస్ట్ యూజింగ్ షిఫ్ట్ కీతో మేము ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటున్నాం. రైట్, జస్ట్ అగైన్ ఇంకొక ఎంటీ లేయర్ తీసుకుంటున్నాను. అగైన్ గో టు కలర్ ప్యాలెట్, ఈసారి కొంచెం డార్క్ కలర్ తీసుకుంటున్నాను. జస్ట్ బ్రష్తో క్లిక్ చేసా. అగైన్ Ctrl+T, జస్ట్ సేమ్ యూజింగ్ షిఫ్ట్కి కొంచెం ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటున్నాను. రైట్, ఓకే, జస్ట్ ఇప్పుడు నేను మన ప్రోడక్ట్ ఇమేజ్ ఉందిగా, జస్ట్ దాన్ని డూప్లికేట్ చేసుకున్నాను. ఈ కింద ఉన్న ఇమేజ్ తీసుకున్నాను. జస్ట్ Ctrl+T, జస్ట్ ఫ్లిప్ టు వర్టికల్. జస్ట్ నేను ఒక గ్లాసీ ఎఫెక్ట్ లాగా చేస్తున్నాను. జస్ట్ దీని ఒపాసిటీ వచ్చేసి ఓకే, జస్ట్ దీనికి ఒపాసిటీ మ్యాక్స్ ఒక 7 అప్లై చేశాను. జస్ట్ ఈ 2 లేయర్స్ ఉన్నాయి కదా, ఈ 2 లేయర్స్ మధ్యలో ఒక ఎంటీ లేయర్ తీసుకుంటున్నాను. జస్ట్ గో టు బ్రష్ టూల్ అండ్ అగైన్ బ్లాక్ కలర్ తీసుకున్నాను. జస్ట్ Ctrl+T యూజింగ్ షిఫ్ట్కి జస్ట్ అండ్ ఈసారి నేను షిఫ్ట్ ప్లస్ ఆల్ట్ యూజ్ చేసి హారిజెంటల్గా ట్రాక్ చేసుకున్నాను. రైట్, జస్ట్ దీని బ్లెండ్ మోడ్ చేంజ్ టు మల్టీప్లై. రైట్, జస్ట్ ఇస్ పర్ఫెక్ట్ గ్లాసీ ఫినిష్. జస్ట్ Ctrl+0 ఆర్ Command-0. రైట్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే టోటల్ లేయర్స్ అన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్ పైకి వచ్చేసేయండి. జస్ట్ నేను ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తున్నా. ఫైన్, ఓకే, దానికి మీరు ఏ కలర్ అని అప్లై చేసుకోండి. జస్ట్ అది డిఫాల్ట్. జస్ట్ Ctrl+T కొంచెం సైడ్ తీసుకుంటున్నాను. రైట్, ఓకే, మన రెక్టాంగిల్ తీసేసుకున్నాను. ఈ రెక్టాంగిల్ ఎక్సెప్ట్ టోటల్ అన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, రెక్టాంగిల్ తప్ప మిగతా లేయర్స్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ రైట్ క్లిక్ చేయండి, జస్ట్ క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్. ఇప్పుడు ఏం చేశాను అంటే నేను ఈ టోటల్ లేయర్స్ అన్నీ కూడా ఈ రెక్టాంగిల్లో నేను క్లిప్పింగ్ మాస్క్ ఎఫెక్ట్ యాడ్ చేశాను. జస్ట్ ఈ రెక్టాంగిల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. జస్ట్ కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. రైట్,
ఓకే, జస్ట్ ఇప్పుడు ఈ రెక్టాంగిల్ లేయర్ పైన జస్ట్ పెన్ టూల్ తీసుకుంటున్నాను. జస్ట్ ఈ సెంటర్ పాయింట్లో క్లిక్ చేసి నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటున్నాను. రైట్. ఓకే, జస్ట్ పొజిషన్ చూసుకుంటున్నా, ఇట్స్ డిఫైన్. రైట్. అండ్ అగైన్ ఇప్పుడు ఈ రెక్టాంగిల్ని డూప్లికేట్ చేసుకుంటున్నాను. ఓకే, డన్. జస్ట్ ఈ బ్యాక్గ్రౌండ్లో ఉంది కదా, ఆ రెక్టాంగిల్ తీసుకున్నాను. జస్ట్ దీని కలర్ వచ్చేసి, సో ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్ కంటే కొంచెం డార్క్ తీసుకుంటున్నాను ఇంకా. రైట్. జస్ట్ సరే, జస్ట్ కంట్రోల్ టీ. ఓకే, జస్ట్ కంట్రోల్ టీ, గో టు వ్రాప్. జస్ట్ సరే ఈ ఏరియా నేను ఇట్లా ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటున్నాను. రైట్. ఓకే, అండ్ అగైన్ నేను మళ్ళీ ఈ రెక్టాంగిల్ని మళ్ళీ డూప్లికేట్ చేసుకుంటున్నాను. కంట్రోల్ జే షార్ట్ కట్. ఈ బ్యాక్గ్రౌండ్లో లేయర్ ఉంది కదా, జస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. జస్ట్ గో టు ఫిల్. ఓకే, కలర్ వచ్చేసి నేను బనానా కలర్ వచ్చేసా, లైట్ ఎల్లో. జస్ట్ అండ్ అగైన్ గో టు వ్రాప్. ఈసారి కూడా సేమ్ ఇందాక అట్లాగానే కలర్ లుక్ యాడ్ చేస్తున్నాను. ఓకే, జస్ట్ కంట్రోల్ టీ, జస్ట్ రొటేట్ చేస్తా. డిఫైన్. రైట్. ఓకే, జస్ట్ అయితే మనకైతే అయిపోయింది బ్యాక్గ్రౌండ్ అయితే ఆల్మోస్ట్. దెన్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మెయిన్లీ టెక్స్ట్ యాడ్ చేయాలి. ఓకే, ఫస్ట్ మనం ఇవన్నీ ఒక గ్రూప్ చేసుకుందాం. జస్ట్ కంట్రోల్ జీ, ఈజీ. రైట్. జస్ట్ ఓకే, జస్ట్ నేను టెక్స్ట్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక రెక్టాంగిల్ డ్రా చేద్దాం. ఇక్కడ ఒక డిస్కౌంట్ ఆఫర్ లాగా యాడ్ చేద్దాం. రైట్. జస్ట్ గో టు ఎలిప్స్ టూల్. జస్ట్ ఒక ఎలిప్స్ డ్రా చేసా. జస్ట్ దీని కలర్ వచ్చేసి నేను కొంచెం లైట్ కలర్ అప్లై చేస్తున్నాను. జస్ట్ గో టు షేప్ మోడ్స్. సో షేప్ ప్రాపర్టీస్, జస్ట్ ఫెదర్ వచ్చేసి ఇంక్రీజ్ చేస్తున్నాను. రైట్. ఓకే, జస్ట్ అగైన్ కంట్రోల్ జే. జస్ట్ డూప్లికేట్ చేశాను చూడండి, అలా డూప్లికేట్ అయిపోయింది. అగైన్ గో టు ప్రాపర్టీస్. ఈసారి ఫెదర్ మొత్తం తీసేస్తున్నాను. జస్ట్ అగైన్ కంట్రోల్ టీ. రైట్. ఓకే, జస్ట్ ఈసారి దీని కలర్ వచ్చేసి కొంచెం లైట్ అప్లై చేస్తున్నాను దీనికంటే. లైట్. ఓకే, జస్ట్ ఇప్పుడు అగైన్ డూప్లికేట్ చేసా. జస్ట్ సరే ఫిల్ తీసేస్తున్నా, ఓన్లీ నేను స్ట్రోక్ మాత్రమే అప్లై చేస్తున్నా. జస్ట్ ఒక 5 ఈజ్ బెటర్. జస్ట్ అగైన్ కంట్రోల్ టీ. జస్ట్ యూజింగ్ ఆల్ట్ కీ యూజ్ చేస్తున్నా. సారీ, జస్ట్ కంట్రోల్ టీ యూజింగ్ ఆల్ట్ కీ. జస్ట్ 4 సైడ్స్ నుంచి నేను ఈక్వల్గా డ్రాగ్ చేసుకుంటున్నాను. రైట్. జస్ట్ ఈ 3 ఎలిప్స్ సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ కంట్రోల్ టీ, జస్ట్ యూజింగ్ ఆల్ట్ కీ కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాం. రైట్. ఓకే, జస్ట్ ఇప్పుడు మనం టెక్స్ట్ యాడ్ చేస్తున్నాం ఈ సెంటర్లో. జస్ట్ గో టు టెక్స్ట్. ఓకే, ఓకే, దెన్ ఇప్పుడు మనకి ఇక్కడ మెయిన్ టెక్స్ట్ నేను ఆల్రెడీ టెక్స్ట్ టైప్ చేసి పెట్టుకున్నాను. జస్ట్ దీనిలోకి ఇంపోర్ట్ చేసేస్తున్నాను. ఓకే, జస్ట్ ఇప్పుడు నేను ఈ బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఓకే గైస్, జస్ట్ నేను టెక్స్ట్ యాడ్ చేశాను. ఈ బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఏరియాలో కొంచెం స్మూత్ ఫినిషింగ్ లాగా ఉంటుంది. జస్ట్ ఐ కెన్ గో టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్ సెలెక్ట్ చేసుకున్నాను. గో టు ఫైల్. జస్ట్ ఐ కెన్ గో టు ప్లేస్ ఎంబెడెడ్. జస్ట్ అది కూడా నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. జస్ట్ ఒక వెజిటేబుల్ బ్యాక్గ్రౌండ్. రైట్. ఓకే, జస్ట్ ఈ పొజిషన్లో ప్లేస్ చేశాను. జస్ట్ కంట్రోల్ టీ. రైట్. దీని ఒపాసిటీ మ్యాక్సిమం తగ్గించేస్తున్నాను. జస్ట్ లైట్గా ఒపాసిటీ ఉండాలి నాకు. దట్స్ రైట్. రైట్. ఓకే, రైట్. Here is the final output guys. Just top of the layer, just control shift alt E. Again go to filter, camera raw. Just చిన్న అడ్జస్ట్మెంట్స్ అన్ని చేసేద్దాం ఇక్కడ. రైట్.
రైట్.